హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చన్ గ్రూప్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం ఏపీపీఎస్ గ్రూప్ 2 సంబంధించి కామన్ డిగ్రీ ఉన్న పోస్టులు అయితే మనం చూద్దాం. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. సో కామన్ డిగ్రీ చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్రొవిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ GAD, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీ సెక్రటరేట్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్, అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, సీనియర్ ఆడిటర్ ఇన్ పే అకౌంట్ అండ్ సబార్డినేట్ సర్వీస్, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ జోనల్ వైజ్ పోస్ట్ ఇది. అలానే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ ఈ పోస్టులు అన్ని సంబంధించి మనకి ఇప్పటివరకు చెప్పినవన్నీ కామన్ డిగ్రీ పోస్టులు. సో ఇక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు అయితే చూద్దాం. సబ్ రిజిస్టర్, సో ఇది మనకి లా చదివి ఉండాలి. సో ఎవరైనా లా చదివిన వాళ్ళు అప్లై చేస్తుంటే మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత డిగ్రీ కన్నా ఫస్ట్ లా వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు నోట్ చదువుకొని కావాలంటే ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు ద పర్సన్స్ హూ ఇన్ అడిషన్ టు అబౌవ్ క్వాలిఫికేషన్ పొసెస్ ఇన్ డిగ్రీ ఇన్ లా ఆఫ్ యూనివర్సిటీ. కాబట్టి డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, బట్ లా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అదొకటి గమనించండి. సో ఇది సబ్ రిజిస్టర్ సంబంధించి స్పెషల్ క్వాలిఫికేషన్. సో ఇంకా మరిన్ని చూద్దాం, మనకి కింద అయితే ఉన్నాయి. ఇంకా మనకి అసిస్టెంట్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సబార్డినేట్ సర్వీస్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదివి ఉంటే మీరు అప్లై అయితే చేయొచ్చు, ఆర్ మీరు డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అదొకటి గమనించండి. అనే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ HOD పోస్టులు. సో ఇది మనకి ఫస్ట్ BCA వాళ్ళకి, BSc వాళ్ళకి, BA వాళ్ళకి, అలానే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్. బట్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు మీకు ఆఫీస్ ఆటోమేషన్ కానీ, PC మెయింటెనింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ సర్టిఫికేట్ ఉండాలి, అదొక గమనించండి. SPDT అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి యొక్క సర్టిఫికేట్ అనేది. సో సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ అండ్ సర్వీస్ డిస్ట్రిక్ట్ వైడ్ పోస్టులోని. సో ఇక్కడ కూడా అంతే, మనకి BSc, BCA, BA కంప్యూటర్స్, బీటెక్స్లో చదువున్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువున్న ఎక్కువ పోస్టులకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ఆర్ ఎనీ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సంబంధించి. ఆఫీస్ ఆటోమేషన్ కానీ, PC మెయింటెనెన్స్ కానీ, వెబ్ డిజైనింగ్లో కానీ మీకు సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే మీకు CA కానీ, BSc కానీ, BCom కంప్యూటర్స్ కానీ, BA కానీ, బీటెక్ ఆర్ BE కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు డిగ్రీ అయితే పొంది ఉండాలి. ఎన్ని డిగ్రీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక 3 సర్టిఫికేట్లు అయితే మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి కామన్ డిగ్రీ పోస్టులు, అలానే ఎనీ డిగ్రీ పోస్టులు. చాలామంది మళ్ళీ కామెంట్ సెక్షన్ అడతారు, BCom చదివాను, బీటెక్ చదివాను, BPharmacy చదివాను, MPharmacy చదివాను అని అంటారు, మేము అప్లై అయితే చేసుకోవచ్చా అని అడుగుతారు. సో 7/12/2023 నాటికి మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇంకా డిగ్రీ థర్డ్ ఇయర్ కానీ, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కానీ చదువుతూ ఉండకూడదు. లైక్ 2023 పాస్డ్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇది ఏపీఎస్కి సంబంధించి గ్రూప్ 2 లేటెస్ట్ అప్డేట్. సో మీకు మరిన్ని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.